అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. ఈరోజు ప్రముఖ కవి ఎండ్లూరు సుధాకర్ గారి గురించి మనం మాట్లాడుకుందాం. తెలుగు సాహిత్యంలో విశిష్టమైన పాత్ర పోషించిన ప్రముఖ కవి ఎండ్లూరు సుధాకర్ గారు. గోసంగి, నల్లద్రాక్ష పందిరి లాంటి అనేక కావ్యాలతో కవిత్వాన్నే సత్కరించిన సమాజపు కవి మన ఎండ్లూరి గారు. నేటి తరానికి, యువతరానికి ఒక నిఘంటువు. సూర్యుడిని చూసినట్టు తలెత్తుకుని చూడగలిగే అభ్యుదయ కవి అయిన ఎండ్లూరు గారికి నెల్లూరుకు మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. మేము నెల్లూరులో 1982 ఆ ప్రాంతంలో అనుకుంటాను సింహపురి సాహితీ సమాఖ్య ద్వారా టౌన్ జేసీ సహకారంతో రాష్ట్ర స్థాయి కవితల పోటీ నిర్వహించాము. అందులో మొదటి బహుమతి అందుకున్నారు ఎండ్లూరు గారు. అప్పుడు హైదరాబాదులో ఏదో ప్రైవేటు స్కూల్లో పనిచేస్తున్నట్టు గుర్తు. అప్పట్లోనే మొదటి బహుమతి 500 రూపాయలు. అది నెల్లూరులో ప్రముఖ కవి నాగభైరవ కోటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఆ బహుమతి కూడా అందుకున్నారు. అప్పటి నుండి మాకు పరిచయం. ఆ తర్వాత నెల్లూరు అల్లుడయ్యారు వారు. మాకు మరింత చేరువయ్యారు. రాయటం తప్పించి కవితా సంపుటం వేసే ఆలోచనలు లేని నాకు వారి ప్రేరణ సంకల్పమైంది. హృదయలిపి కవితా సంపుటయింది. వారే ముందు మాట రాశారు. నెల్లూరు టౌన్ హాల్లో 2004లో వారే స్వయంగా ఆవిష్కరించారు. అప్పటి నుంచి తరచుగా నెల్లూరు రావటం, సాహిత్య సభల్లో పాల్గొనటం నెల్లూరు కవులకు ప్రేరణ, మరింత స్ఫూర్తిదాయకంగా నిలిచారు వారు. 2009 మేలో నెల్లూరులో సాహిత్య సభలో పాల్గొనేందుకు వచ్చిన తర్వాత ఆ తర్వాత ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా పనిచేస్తున్న నాకు వారి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు కూడా. ఆ ఇంటర్వ్యూలోని కొన్ని భాగాలు మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోదగ్గది. నెల్లూరు గురించి జనరల్గా కూడా మంచి కవిత్వం గురించి కూడా వారు మంచి అభిప్రాయాలు నిలిపించారు. అవన్నీ కూడా ఒక్కసారి మననం చేసుకుందామని, ఆ 4 వాక్యాలు కూడా మీతో పంచుకుందామని ఈరోజు. సింహపురి గాలిలోనే కవిత్వపు గుబాళింపు అంటూ ప్రొఫెసర్ ఎండ్లూరు సుధాకర్ గారు ఏమంటారో వారి మాటల్లోనే వారి అభిప్రాయాలను మనం తెలుసుకుందాము. సింహపురి అంటేనే సారస్వతం. గొప్ప కవుల పుట్టినూరు నెల్లూరు. ఒక తిక్కన, ఒక దువ్వూరి రామిరెడ్డి, ఒక పటాభి, ఒక శేషేంద్ర లాంటి వారికి పురిటి నేల. నిఖార్సైన పండితులకు, పరిశోధకులకు, రసజ్ఞులకు పెట్టింది పేరు నెల్లూరు. ఈ గాలిలోనే కవిత్వపు గుబాళింపు ఉంది. అది నెల్లూరు సొంతం. నేడు కవులకు సౌలభ్యం ఎక్కువ, వస్తు వైవిధ్యం విస్తారంగా ఉంది. నిన్నటి కవికి లేనిది నేటి కవికి ఉన్నది వస్తువు. పరిమితులు దాటి, పరిధులు దాటి విశ్వవ్యాప్తం కాగలుగుతున్నాడు నేటి కవి. నేటి కవిత విశ్వసనీయమైనది. ఇటీవల కొందరు కవులలో శ్రద్ధ తగ్గింది. కొందరు కవులు మాత్రం వస్తురూప సమన్వయంతో బలమైన కవిత్వం అందిస్తున్నారు. నేటి కవి నిత్యం జాగరూకుడై ఉండాలి, జాతిని కాపాడాలి, సమకాలీన సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలి, సత్వరం స్పందించాలి, తనదైన సందేశాన్ని అందించాలి. జీవితంలో అన్ని కోణాలను కవులు స్పృశించాలి. ప్రాచీన కవిత్వాన్ని, సంప్రదాయాలను కవులు మర్చిపోకూడదు. ప్రపంచీకరణ మూలాల్లోకి వెళ్ళాలి. ఎందులో జీవిస్తున్నాం, ఎక్కడ ఉన్నామన్నది తెలుసుకోగలగాలి. అక్షరాలను కాపాడుకోవాలి. తెలుగు పుస్తకాలను బతికించుకోవాలి. పుస్తకాలు చదవాలి. అక్షర ఉద్యమాన్ని చేపట్టాలి. పాత శ్రోతలు, కవులు, రచయితలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. కవికి భావుకత అవసరం. కవి మొదట భావుకుడు కాగలగాలి. ఇందులో స్థాయి భేదాలు ఉన్నా అది వేరు. దళితులను, మహిళలను అనాదిగా సాహిత్యానికి దూరం చేశారు. అందుకనే సాహిత్యం మొదట్లో విస్తృతం కాలేదు. సాహిత్యం మనిషిని సంస్కరిస్తుంది. కవి సమాజాన్ని సంస్కరిస్తాడు. కవి మూలాలను వెదికి పట్టుకోవాలి. బాధితుల పక్షాన నిలబడాలి. పీడితులకు చేయూతనివ్వాలి. సమాజంలో భాగం కావాలి. నేడి యాసిడ్ సంస్కృతిపై కూడా కవులే స్పందించాలి. నెల్లూరు కవులు గోడ దీపాలు. నెల్లూరు కవిత్వానికి అంత గత వైభవమే. వర్తమానంలో ఆ వికాసం లేదు. చెప్పుకోదగ్గ స్థాయి లేదు. చేయాల్సినంత కృషి జరగలేదు. సాధించాల్సిన స్థాయి కూడా చేరువ కావటం లేదు. కొద్దిపాటి పేరుతోనే కవులు సంతృప్తి చెందుతున్నారు. సమకూర్చుకునే వసతులున్నా కృషి లేక ఉచ్చస్థాయిని అందుకోలేకపోతున్నారు. దీపస్తంభాలుగా ఎలగవలసిన నెల్లూరు కవులు గోడ దీపాలుగా మిగిలిపోతున్నారు. ప్రతిభ, ఉత్పత్తి, అభ్యాసాలకు సానపట్టలేకపోతున్నారు. నెల్లూరులో ఉన్న, న్యూయార్క్లో ఉన్న కవి భూగోళంపై దృష్టి సారించాలి. అప్పుడే బలమైన కవిత్వాన్ని ఆశించగలమంటారు
డాక్టర్ ఎండ్లూరు సుధాకర్ గారు. వారు 2009 మేలో నెల్లూరు వచ్చిన సందర్భంగా వారి అభిప్రాయాలు మనతో పంచుకున్నారు. ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతి రిపోర్టర్తో. ఇది 2009 మేలో పెన్నా తీరం సంచిక అంటే ఆంధ్రజ్యోతి ట్యాబ్లాయిడ్లో ప్రత్యేకంగా ప్రచురించుకున్నాము. మంచి విషయాలు, మంచి అనుభవాలు, మంచి సూచనలు కాబట్టి ఈరోజు కూడా మరోసారి మనం మననం చేసుకునే ప్రయత్నంలో భాగంగా వారి 4 వాక్యాలు మనం అందరం కలిసి వింటున్నాము. నమస్తే. నెల్లూరు ప్రైమ్ టీవీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మిత్రులకు కూడా తెలపండి. నమస్తే. మీ ఈతకోట సుబ్బారావు.